పెళ్లి కుమారుడు ఒక విందుశాలను సిద్ధపరుస్తాడు. ఆ విందుశాలలో ఏం జరుగుతుంది? పెండ్లి విందు జరుగుతుంది. అయితే ఆ విందుశాలలోకి పెండ్లి కుమార్తెని తీసుకురావాలి. పెండ్లి కుమార్తె ఎక్కడో ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది. సో పెండ్లి కుమారుడు ఏం చేస్తారంటే ప్రయాణం అయ్యి వెళ్ళి పెండ్లి కుమార్తెను తీసుకొని, సో పెండ్లి కుమారుని తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా మామూలుగా పంపించేస్తారా? పెద్ద విందు కూడా చేస్తారు. ఆ పార్టీ ముగించుకొని అది అయిన తర్వాత పెండ్లి కుమార్తెను తీసుకొని పెండ్లి కుమారుడు వస్తూ ఉంటాడు. ఈ లోపల ఏమవుద్దంటే ఇంకా పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు విందుశాల దగ్గరికి అన్న టైము ఎవరు కబురు పెట్టినప్పుడు అక్కడ కొంతమంది కన్యకులు ఏం చేస్తారంటేనంట చక్కగా తయారయ్యి దివిటీలు పట్టుకొని ఎదుర్కొని వాళ్ళని ఏం చేయాలి? ఆహ్వానించి అందరు కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? విందుశాలలోకి వెళ్ళి అక్కడ మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇది యూదుల్లో జరిగే పద్ధతి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే పెండ్లి కుమారుడు వెళ్ళాడు, పెళ్లి కుమార్తెను తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక్కడ కొంతమంది కన్యకులు సిద్ధపడ్డారట. ఎంతమంది అంటే 10 మంది. వాళ్ళ గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. కొంతమంది ఏమన్నారంటే బుద్ధిగల 5 బుద్ధిగల కన్యకులట, 5 మంది ఏమో బుద్ధి లేని కన్యకులట. సో అందరూ వచ్చేసారు. పెండ్లి కుమారు కూడా ఎదురు చూశారు. ఆయన లేట్ అయ్యాడు, అక్కడ పార్టీ లేట్ అయ్యి ఉంటుంది. సో లేట్గా వస్తున్నాడు, రైట్ అయిపోయింది. ఈ లోపల అందరూ పడుకునిపోయారు. ఈ లోపల ఏమైంది? కబురు వచ్చింది, పెండ్లి కుమారు వచ్చేస్తున్నాడు. ఈ లోపల అందరూ రెడీ అయిపోయారు. కొంతమందికి ఏమో ఈ దివిటీలు ఎలగట్లే, వేరే వాళ్ళు ఏమో ఎలిగాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర నూనె ఉంది. కూతురు నూనె ఇవ్వండి, మావు కూడా వెలిగించుకుంటా అంటే వాళ్ళేమో మాకు సరిపోదు, అది ఇచ్చేది కాదు, మీరు కావాల్సి వెళ్ళి కొనుక్కోండి అనండి. ఈ లోపల వీళ్ళు వెళ్ళారు. కొనుక్కొని వచ్చే లోపల పెండ్లి కుమారుడు వచ్చేసాడు. వీళ్ళేమో వాళ్ళతో కలిసి చక్కగా విందుశాలలోకి వెళ్ళిపోయారు. వీరు వెళ్ళినప్పుడు తలుపు కొడుతున్నారు. అయ్యా మేము కూడా వచ్చేసాం, తలుపు తీయండి అంటే మీరెవరో నాకు తెలీదు, మిమ్మల్ని అన్నాడు, నేను ఎరుగును అని అనేసాడు. లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు బయట ఉండిపోయారన్నమాట. ఈ సంఘటన ద్వారా మనము ఏమి అర్థం చేసుకోవచ్చు అని అంటే, నేనే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు చెప్పాల్సినవి ఏంటంటే, అక్కడ 10 మంది కన్యకులు ఉన్నారు కదండి, వీళ్ళలో ఇక్కడ 5 ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఉన్న పోలికలు ఏంటో ముందు చెప్పాలి. నాకు కనీసం 5 పోలికలు చెప్పాలి. అంటే పోలికలు అంటే అర్థం ఏంటి? ఇద్దరిలో కనిపించేవి ఏంటి? ఇద్దరు పోన్లే, వెరీ గుడ్. ఇద్దరు కూడా సిద్ధపడ్డారు. దేనికోసం? పెళ్లి కోసమే సిద్ధపడ్డారు. చక్కగా రెడీ అయిపోయారు అందరూ వెళ్ళిపోవడానికి. ఇద్దరు సిద్ధపడ్డారు. ఇల్లు పట్టుకున్నారు దివిటీలు, వీళ్ళు పట్టుకున్నారు, అది కూడా పోలికే. ఇంకా వీళ్ళు కన్యకులే, వీళ్ళు కూడా కన్యకులే, అవి కూడా పోలికలే. ఇంకా అదే ఎదురు చూస్తున్నారు, సిద్ధపడ్డామన్నా ఓకే. అందరూ ఆ పెండ్లి కుమారుడు కోసం ఏం చేస్తున్నారు? మేము కూడా పెళ్ళిగారండి, మేము పెళ్ళిగొడ కోసం ఎదురు చూస్తున్నామండి, అదంతా బాగానే ఉంది, అందులో కూడా పెద్ద తేడా లేదు. ఇంకేంటి పోలికలు? మీరు అప్పుడే అంటే వాళ్ళకున్న డిఫరెన్సెస్ చెప్పొద్దు, పోలికలు అడుగుతున్నాను నేను. పోలికలు అందరూ పడుకున్నారు, అదేనా? ఇల్లు పడుకున్నారు. మళ్ళీ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఇల్లు లెగిశారు, అందరూ లెగిశారు, అందరూ సిద్ధపడుతున్నారు అనమాట. సో ఇవన్నీ ఏం చెప్పండి? పోలికలు. అందరూ కన్యకులు, అందరూ సిద్ధపడుతున్నారు, అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. పోలికలు అందరికి ఉంటాయండి. కానీ వాట్ మేడ్ ద డిఫరెన్స్? వాళ్ళకున్న వ్యత్యాసాలు ఏంటి? ఈ 5 ఉన్నవేంటి, ఈ 5 లేనివేంటి? అవి చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పండి, వ్యత్యాసాలు ఏంటి? మొదటి వ్యత్యాసం ఏంటి తెలుసా? బైబిలే చెప్పేస్తుంది, చూడండి, మీరే చెప్పండి. 25:2 ఏముందో చూడండి వ్యత్యాసాలు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. సో ఫస్ట్ డిఫరెన్స్ బైబిలే చెప్తుంది ఏంటంటే, వీళ్ళు ఎవరట? బుద్ధి లేనోళ్ళు, వీళ్ళు బుద్ధి కలిగి. ఇప్పుడు బైబిల్లో మనం, ఇది మత్తయి సువార్త కాబట్టి, బైబిల్లో దేవుడు ఎక్కడన్నా వీళ్ళండి బుద్ధిమంతుడు అని చెప్పి బుద్ధిమంతుడని ఎవరి గురించి అన్నాడా అన్నది అక్కడికి వెళ్ళిపోవాలి ఒకసారి. అప్పుడు మనకి దీని మీనింగ్ ఏంటో అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో బుద్ధి కలిగిన వాడు ఒకడు ఇల్లు కట్టాడు, బుద్ధి లేనివాడు కూడా ఇల్లు కట్టాడు. బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టినప్పుడు ప్రభు అతని గురించి ఏమన్నాడో మీరే చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23 కదండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ అక్రమం చేయవాలని నా ఎదురండి పోండి, కాబట్టి ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిమంతులు ఎవరు? ఆయన మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు. సో బుద్ధిమంతుల్లో కనిపించే లక్షణం విధేయత. చెప్పండి, రైట్. సో ప్రభు అక్కడ వీళ్ళు ఎందుకు ఉండిపోయారు, వీళ్ళు ఎందుకు వెళ్ళారు అని అంటే వాళ్ళు లక్షణం కూడా చెప్తున్నాడు. వీళ్ళు బుద్ధిమంతులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏముంది? విధేయత. సో నిజమైన విశ్వాసాలు, పరలోకంకి వెళ్ళే విశ్వాసుల్లో కనిపించేది ఏంటో తెలుసా? వాళ్ళు వినేవాళ్ళు కాదు, వాళ్ళు లోబడేవాళ్ళు. సో మన జీవితంలో పరలోకంకి వెళుతున్నాము అంటున్నాము అంటే మన జీవితంలో ఏం కనిపించాలి చెప్పండి? మందిరంకి వస్తామండి, వాక్యం కూడా వింటామండి, అంత పరిచయం చేస్తూ ఉంటాం, కానీ మా జీవితంలో ఆ వాక్యాన్ని ఏం చేయాలట? లోబడాలట. లోబడుతున్నామో లేదో ఎవరికి తెలుస్తుంది? పక్కోడు తెలీదు, మనకు తెలుస్తుంది. మన జీవితంలో మనం వింటున్న వాక్యం విధేయత చూపిస్తున్నామని. సో పరలోకంకి వెళ్ళే దేవుని బిడ్డలో కనిపించేది ఏంటంటే వాళ్ళ జీవితం ఏముంటుందండి? విధేయత. ఓకే, రెండో వ్యత్యాసం ఏంటో మీరు చెప్పాలి. రెండో వ్యత్యాసం మ్యామ్ మళ్ళీ మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు చెప్పండి. రెండో వ్యత్యాసం ఏంటి? రెండో సో నూనె కోసం తర్వాత వద్దాం. రెండో వ్యత్యాసం ఏంటో తెలుసా? వీళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి, వీళ్ళ దివిటీలు ఆరిపోతాయి. దట్స్ ద డిఫరెన్స్ అగైన్. వీళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి, ఇది ఆరిపోతున్నాయి. సో వెలిగే దివిటీలు దేనికి సూచన? అది మత్తయి సువార్తలో మళ్ళీ మనం చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏం చూసాం? ఫస్ట్ డిఫరెన్స్ వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. సో బుద్ధి కలిగి ఉండడం అంటే ఏంటి? విధేయత వాళ్ళు ఉంది. రెండో డిఫరెన్స్ ఏంటో చూస్తున్నాం. వీళ్ళ దివిటీలేమో వెలుగుతున్నాయి, వీళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి. వెలుగుతున్న దివిటి దేనికి సూచన అంటే సాక్ష్యం. చెప్పండి, సాక్ష్యం. మత్తయి సువార్త 5:16లో ప్రభు ఆ మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచులాగున వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటే మనుషులు మిమ్మల్ని చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ గురించి ఏ సాక్ష్యం చెప్తారు? అరే ఈవిడ బాబాయ్ చర్చలు గట్టికి వెళ్తుంది కానీ గంప గయ్యాలండి బాబు, ఈవిడ సంగతి మాకు తెలుసు. అలాంటి సాక్ష్యం మనకు వస్తుందా? లేకపోతే వాట్ పీపుల్ సే అబౌట్ యూ, మీ గురించి తెలుసుకోవాలని మీ పక్కింటి వాళ్ళు అడిగితే చెప్పేస్తారటండి. ఎందుకంటే మన గురించిన నిజస్వరూపం ఎవరికి తెలుస్తుంది? పక్కన రోజు ఉదయం సాయంత్రం చూస్తుంటాం. ఓవర్ బాబాయ్ పాస్టర్ గారు వచ్చినప్పుడు వీళ్ళ వేషం వేరండి, అసలు సంగతి ఈయనకి తెలియదండి, పాస్టర్ గారికి ఎప్పుడైనా చెప్పాలండి వీళ్ళ గురించి. వాళ్ళు ఏం చెప్తారండి మన గురించి? ఒకవేళ వాళ్ళు అయ్యండి వాళ్ళని 30 సంవత్సరాలు చూస్తున్నాం, మా ఇంటి పక్కన ఉంటారండి, వాళ్ళు ఎంత మంచి, వాళ్ళ పిల్లలు ఎంత మంచోళ్ళండి, వాళ్ళు ఎంత మంచోళ్ళండి, వాళ్ళు అసలు యేసు ప్రభు కనబడతారండి వాళ్ళు. ఎంత వాళ్ళ మాట తీరేంటి, వాళ్ళ పద్ధతి వేరండి బాబోయ్. అదేంటిది? మంచి సాక్ష్యం. సో వీళ్ళలో కనిపించింది ఏంటో తెలుసా? ఈ కన్యకల్లో, పరలోకంకి వెళ్ళిన ఆ కన్యకల్లో కనిపించింది ఏంటంటే విధేయత మాత్రమే కాదు, రెండోది ఏముంది వాళ్ళకి? సాక్ష్యం. సో నిజమైన విశ్వాసులకు ఉండే లక్షణం ఏంటో తెలుసా? వెలిగే దివిటి లాంటి సాక్ష్యం మనకు ఉండాలన్నమాట. మూడోది, ఇప్పుడు మీరు చెప్పింది రైట్. మూడో డిఫరెన్స్ ఏంటండి? వీళ్ళ దగ్గర ఏముంది? నూనె ఉంది, వీళ్ళ దగ్గర ఏం లేదు, నూనె లేదు. ఇప్పుడు నూనె అంటే ఏంటండి? ఇప్పుడు చెప్తాను చూడండి, వినండి. ఇప్పుడు ఆ నూనె గురించి తెలియక ముందు అసలు దివిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ దివిటీలు ఎలాగ ఉండేవి అని. వాళ్ళట ఒక కర్ర ఉంటుందంటండి, కర్ర చివరన గుడ్డ కడతారట. ఏం చేస్తారా? గుడ్డ కట్టేసి గుడ్డని నూనెలో ముంచి అప్పుడు దానికి ఏం చేస్తారు? నిప్పు వెలిగిస్తారు. అప్పుడు అదేమవుద్ది? దివిటి అవుద్ది. దాన్ని దివిటి అంటారు. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసా? గొడ్డ కట్టేసి గొడ్డకి నిప్పు అంటిస్తున్నారట. గొడ్డకి నిప్పు అంటిస్తే అది ఎంతసేపు వెలుగుతుంది? వెలిగించడం గొడ్డ కాలిపోతుంది, ఎక్కువసేపు ఉండదు. కానీ నూనె ఉంటే గుడ్డ కాలదు, నూనె బట్టి అది ఏం చేస్తుంది? కాలుతుంది. సో వీళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్న నూనె మీద ఆధారపడ్డారు, వీళ్ళ దగ్గర ఏమి లేదు, అది నూనె లేదు, గుడ్డ మీదే ఆధారపడుతున్నారు.
గొడ్డ మీద ఆధారపడ్డం ఏంటంటే స్వనీతి మీద ఆధారపడ్డం. ఏంటండి? స్వనీతి మీద. నా మంచి పనులు చాలు నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాయి. నూనె మీద ఆధారపడ్డం అంటే ఏంటో తెలుసా? దేవుడు కృపచేత మనకు అనుగ్రహించిన రక్షణ మీద ఆధారపడ్డాం. కృపచేత మనకు అనుగ్రహించిన రక్షణ, అది నూనె. అది నూనె. ప్రభువా, నా మంచి కాదు నాయనా నన్ను మోక్షానికి తీసుకెళ్ళేది, నాలో ఉందల్లా పాపమే, నా మంచి క్రియలు కూడా నీ దృష్టిలో మురికి గుడ్డలు. నువ్వు కృప చూపించి కరుణించి నన్ను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకుంటే తప్ప నాకు దిక్కు లేదు నాయన, నీ కృప మీద ఆధారపడుతున్నాను, నన్ను రక్షించు తండ్రి అని చెప్పి ఆయన కృప మీద ఆధారపడి ఉంటే ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? కృపచేత రక్షించుకుంటాడు. ఆ కృపచేత ప్రభు ఇచ్చే రక్షణ పొందిన వాళ్ళు నూనెన్న వాళ్ళు అన్నమాట. సొంత భక్తి మీద ఆధారపడిన వాళ్ళు అండి. స్వనీతి మీద, స్వనీతి అంటే అర్థం ఏంటి? నేను బోల్డ్ మందికి సహాయాలు చేస్తూ ఉంటానండి, పేదవాళ్ళందరికీ నేను తిండ్లు పెడతా ఉంటానండి, వాళ్ళకి ఇచ్చేంత మందిరం కట్టింది నేనేనండి, అదండి ఇదండి అని చెప్పి మనం చేసిన మంచి పనుల మీద ఆధారపడుతున్నాం అనుకోండి, అవి ఏ రకంగా కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. గొడ్డకి నిప్పు అంటించడమే, మాడిపోద్ది అనమాట అది. సో వీళ్ళు దివిటీలు ఎందుకంటే ఎలగట్లేదంటే వాళ్ళు ఏం కట్టేదానికి గొడ్డ కట్టి నిప్పు అంటున్నారు కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు. అయితే వీళ్ళు ఒకటి చేస్తున్నారు, ఏమంటే ఏమయ్యా నీ దగ్గర నూనె ఉంది కదా, మాకు కొంచెం నూనె ఇవ్వా అని అడుగుతున్నారు. వాళ్ళు వెంటనే వాళ్ళు ఏమన్నారు? పోలే తీసుకో అని అన్నారా? అరే ఇది పంచిపెట్టేది కాదు, ఎవరికి వాళ్ళు వెళ్ళి ఏం చేయాలి? కొనుక్కోవాలి అంతే. రక్షణ కూడా పంచిపెట్టేది కాదు. మీ అమ్మగారు రక్షింపడ్డారంటే ఆమె పరలోకానికి వెళ్తుంది అంతే. ఆమె రక్షింపబడ్డదని చెప్పి మిగిలిన అందరూ నేను కూడా వెళ్ళిపోతాను పరలోకానికి అంటే కుదరదు. డాక్టర్ కొడుకు డాక్టర్ అయిపోతాడండి, ఆయన కష్టపడి చదువుకొని పాస్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. కొడుకు కూడా ఏం చేయాలి? ఆయన చదవాలి, ఆయన పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి, అప్పుడు నానంతటోడు అవుతాడు. రక్షణ ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడి అడగాలన్నమాట. ప్రభువా మా అమ్మగారిని రక్షించావు, మా నాన్నగారిని రక్షించావు, నన్ను కూడా నువ్వేం చేయాలి? రక్షించని చెప్పి ఎవరికి వారే వ్యక్తిగతంగా అడగాల్సింది, ఎవరికి వారే వెళ్ళి కొనుక్కోవాల్సింది అది. మరి మీరు అనొచ్చు రక్షణ కొనేది అంటున్నారండి, మరి ప్రభు ఉచితంగా ఇస్తారు కదండి రక్షణ, అంతే కదండి, మరి వాళ్ళు వెళ్ళి కొనుక్కోమంటున్నారు ఏంటండి? ఇప్పుడు చూడండి, దానికి కూడా చెప్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఐజియా 55. దప్పిగొన్న వారలారా నేళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. అక్కడ అంటున్నాడు రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటున్నాడు. రోకలు లేకపోవడం అంటే ఏంటండి? రోకలు అంటే ఏంటి? డబ్బులు. డబ్బులు లేనోళ్ళారా వచ్చి భోజనం కొని భోజనం చేయండి అంటాడు. అదేంటిది? డబ్బులు లేకపోతే ఇప్పుడు హోటల్కి వెళ్ళి బాబు డబ్బులు లేవు బాబు అంటే భోజనం పెడతాడా? పెట్ట. కానీ ఇక్కడ ఏమన్నాడు? రోకలు లేకపోయినా వచ్చి భోజనం కొని తినండి అంటే దాని అర్థం భోజనం ఏంటి అక్కడ? బాగా చెప్పారు, ఉచితం. ఉచితం. సో రక్షణ అన్నది ఎంత ఖరీదు? ఉచితంగా ప్రభు అనుగ్రహిస్తాడు. అయితే నీ బాధ్యత ఏంటి? వెళ్ళి ఉచితంగా ఇస్తున్న రక్షణ ఏం చేయాలి? కొనుక్కోవాలి. నేను ఇందాక ఒక విషయం చెప్పాను, అక్కడ పెండ్లి విందు జరుగుతుంది, ఉచితంగా ఇస్తున్నారంట. ఏంటి? వస్త్రం. ఉచితంగా ఇస్తున్నారంట వస్త్రం. కానీ వాడు ఆ ఉచితంగా ఇస్తున్న వస్త్రాన్ని తీసుకోలేదు. నాకొద్దు, ఆ ఉచితంగా ఇస్తే నాకొద్దు, నాకు నా బట్టలు చాలులే, ఈ బట్టలతోనే వెళ్తాను విందుకు అంతే. ఆ రాజు వచ్చి కుమారుడా ఉచితంగా ఇస్తున్నారు కదా, ఎంట్రన్స్లోనే ఇస్తున్నారు కదా వస్త్రం, ఏది నీ పెళ్లి వస్త్రం అని అంటే ఆయన ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడంట. ఆ మౌనంలోనే చెప్తున్నాడు, నువ్వు ఇచ్చే వస్త్రం అడగ కావాలి, నా వస్త్రాలు నాకు చాలులే, నా మంచి పనులు నాకు చాలులే, గెట్ అవుట్ అని అన్నమాట. పరలోకంలో అడుగు పెట్టడానికి అర్హత లేదు. సో నూనె అంటే అర్థం కృపచేత ఉచితంగా ప్రభు ఇచ్చే రక్షణ. ఆయన దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలని, ప్రభా ఉచితంగా రక్షిస్తున్నావు, ఉచితంగా నా పాపాలు క్షమిస్తున్నావు, నా పాపాలు నువ్వు క్షమించు తండ్రి. ప్రభుని అడిగితే ప్రభు మన పాపాలు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. నేను గత వారం ఒక మాట చెప్పాను, మనం ఎలా పనిచేయాలంటే ప్రభు కట రాయుబారులా ఉండాలట. ఎలా ఉండాలి? రాయబారి పని ఏంటండి అంటే వెళ్ళి ప్రభు పక్షాన లోకాన్ని బతిమాలాలట. ఏం చేయాలి? వాదించడం కాదు, ఏం చేయాలట? కానీ మనుషులకి ఏది ఇష్టం తెలుసా?
యూట్యూబ్లో డిబేట్ పెట్టారనుకోండి, యేసు ప్రభు దేవుడు, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, డిబేట్ పెడదామంటే అది బలి చూస్తాం మనం, వ్యూస్ వచ్చేస్తాయి. అది పంచేదట. దేవుడు ఎక్కడికో డిబేట్లు ఎట్టమని చెప్పలే. ఏమన్నాడు తెలుసా? వెళ్ళి ఏం చేయాలట? బతిమాలాలట. మనం మన బిడ్డలకి వెళ్ళి, మన తోటి వారి దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలంటే, ప్రభు ఉచితంగా మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు నాయన, నువ్వేం చేయవసరంలే. వెళ్ళి ప్రభుని, ప్రభా నా ఆత్మను రక్షించు, నువ్వే నా దేవుడు, ఇక నేను నాకు లోకం వద్దు, నరకం వద్దు, నాకు నువ్వు కావాలి నాయన, నీ మోక్షం కావాలి నాయన, ఈ లోకాన్ని విడిచిపెట్టిన నేను నీ దగ్గరకు వచ్చాను అని ప్రభుని అడగరా. ఆయన నిన్ను రక్షించుకుంటాడురా. ఆ జీవితమే వేర్రా, ఆయన నమ్ముకోరా అని చెప్పి మనం ఏం చేయాలంటే బతిమాలాలట, బతిమాలాలి. సో నూనె ఆయన కొనుక్కోమంటాడు, ఉచితంగా ఇస్తాడు. అయితే నీ బాధ్యత వెళ్ళి సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? కొనుక్కో. ఒకనొక టైం వస్తుంది, నో మోర్ గ్రేస్, టైం లేదు ఇంకా. ఆ టైము మిక్కిలి అనుకూల సమయం ఎప్పుడట? ఎంత చదివాం కదండి, నేడే, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. సో కొనుక్కోవాల్సింది ఎప్పుడు? ఇప్పుడే, ఇప్పుడే. సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయదు. ఎందుకో మన మన టైం ఎప్పుడు అయిపోద్దో కూడా మనకి తెలియదు కాబట్టి అదంటున్నాడు అనమాట. ఇంకా డిఫరెన్సెస్ ఏంటండి అని అంటే, అక్కడ చూడండి, పెండ్లి కుమారుడు ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని ఎరగను అన్న మాట అంటాడు చూడండి. ఎక్కడంటే 11 నుంచి చదువుతాం. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడుగగా, అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటి అని మనకు అర్థమవుతుంది చెప్పండి. ఆ 5 బుద్ధిగల వాళ్ళని ఆ పెండ్లి కుమారుడు ఏమంటాడు? మీరెవరో నాకు తెలుసు, మీరెవరో, మిమ్మల్ని నేను ఎరిగి ఉన్నాను. కానీ బుద్ధి లేని వాళ్ళతో ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎన్నడో నేను ఎరగను. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆ బుద్ధిగల వారికి ఆ పెండ్లి కుమారుడితో వ్యక్తిగత సంబంధం ఉంది. ఈ బుద్ధి లేని వాళ్ళకి ఆ పెండ్లి కుమారుడితో వ్యక్తిగత సంబంధం లేదు. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ప్రభుతో ఏముండాలి? వ్యక్తిగత సంబంధం. చెప్పండి అన్నమాట, పర్సనల్ రిలేషన్షిప్. ఈ వ్యక్తిగత అంటే అర్థం ఏంటంటే, చూడండి, పాస్టర్ గారితో సంబంధం కాదు, తోటి విశ్వాసులతో సంబంధం కాదు, లేకపోతే క్రిస్టియన్ లీడర్స్తో సంబంధాలు కాదు. నీకు ఉండాల్సిన సంబంధం ఎవరితో అంటే ప్రభుతో. ప్రభు రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఆయనతో సంబంధం ఉండాలి. స్టార్టింగ్లో మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా చూస్తాం, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా పరలోక రాజ్యానికి చేరడు కానీ తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించని చెప్పి, ఆ దినమున అనేకులు నా యుద్ధకు వచ్చి, ప్రభువా నీ నామములు దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామం మేము ప్రవచింపలేదా, నీ నామం మేము అద్భుతాలు చేయలేదా అంటే, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అంటాను. అదేంటి నాయన, నీ పేరటి నీ చేశాం కదా అంటే, మీరు అవన్నీ చేశారు కానీ నాతో వ్యక్తిగత సంబంధం మీకు లేదు, నాకు లోబడలేదు మీరు. సో వీళ్ళకి వ్యక్తిగత సంబంధం ఉంది. ఈ అజ్ఞానులకైతే, బుద్ధి లేని వాళ్ళకైతే ఆ పెండ్లి కుమారుడితో వ్యక్తిగత సంబంధం లేదు. చూడండి డిఫరెన్సెస్ నేను చెప్పాను చూడండి, 4 చాలా ఇంపార్టెంట్. ఇవి నిజమైన విశ్వాసికి ఉండాల్సినవి, పరలోకంకి వెళ్ళే వ్యక్తికి ఖచ్చితంగా ఉండే లక్షణాలు అన్నమాట. ఇవి ఏంటి అంటే, నెంబర్ 1, విధేయత కనపడుతుంది వాళ్ళు, మంచి సాక్ష్యం కనపడుతుంది, కృపచేత అనుగ్రహించిన రక్షణ మీద వాళ్ళు ఆధారపడతారు, అంతేగాని స్వనీతి మీద ఆధారపడరు. 4వది, ప్రభువుతో వాళ్ళకి ఏముంటుంది? వ్యక్తిగత. నేను ఇందాక అన్నాను, ప్రభువును గురించి తెలియడం వేరు, ప్రభు తెలియడం వేరు. అర్థమవుతుందా? ఆయన గురించి తెలియడం వేరు, ఆయన వ్యక్తిగతంగా తెలియడం వేరు. ప్రభువా యెహోవా నా కాపరి వేరు, యెహోవా కాపరి వేరు. దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి అన్నాడు. నా దేవుడు, ఆయన నా కాపరి, నా రక్షకుడు, నా దేవుడు, ప్రభువా నన్ను రక్షించు, నా పాపాలు క్షమించాడు ఆయన. ఈస్ యువర్ గాడ్. రోమా 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమా 10:9, ఎవడు రక్షింపబడును అని చెప్పి ఇక్కడ ఒక మాట ఉంటుంది. రోమా 10:9. రోమా 10:9 అండి. అదే మనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల
నీవు రక్షింపబడదు. ఎప్పుడు రక్షింపబడతామంటేనంట చూడ అంటున్నాడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పు. యేసు ప్రభు అని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రభుత్వం కిందకు వచ్చేయటం. యేసు ప్రభు ఇంతకాలం నా ఇష్టం వచ్చినట్టు బతికాను, ఇప్పుడు నీ అధికారం కిందకు వచ్చేస్తున్నాను, నువ్వు చెప్పినట్టు నేను ఇంకా జీవిస్తున్నాను. సో మనసులో ఏం చేస్తున్నావు, అక్కడ మార్చుకుంటున్నావు, ప్రభువుకు లోబడతానని చెప్పి తీర్మానం చేసుకుంటున్నావు. అంతేకాదు ఇంకా అంటున్నాడు, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించాడు. ఆ మాటలకు అర్థం ఏంటంటే అసలు ప్రభు ఎందుకు మరణించాడు, మృతుల్లో నుండి లేవాల్సి వచ్చింది ఎందుకు, అసలు ఆ పని ఎందుకు చేశాడు ఆయన? నేను చావాల్సి, నేను ఇందాకన్నాను రెండవ మరణం ఏది, నిత్య నరకాగ్నిగుండం. అలాంటి రెండవ మరణమైన ఆ శిక్షను ఆయన తీసుకొని మరణించి సమాధి చేయబడ్డాయి, తిరిగి లేచి. అంటే తిరిగి లేవడం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా నా శిక్షను భరించాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, జైలు నుంచి బయటకు వచ్చేసాడు అంటే అర్థం ఏంటంటే శిక్ష పూర్తి అయిపోయింది. అలాగా సంపూర్తిగా నా బదులు ఆయన శిక్ష భరించాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు నా కోసమే అని చెప్పి ఆయన యందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడ్డావు, రక్షింపబడుతూ. మరొకసారి చదవన వచనం, అదే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఆయన యందు విశ్వసించటం, ఆయన అధికారం కిందకే వచ్చేయటం, ఇదండి నిన్ను రక్షించేది. ఈ లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. ఆ బుద్ధిగల కన్యకలో విధేయత ఉంది, సాక్ష్యం ఉంది, ఇంకేముంది, కృపచేత ప్రభు అనుగ్రహించి రక్షణ మీద వాళ్ళు ఆధారపడ్డారు, ఇంకేముంది, ప్రభువుతో వ్యక్తిగత సంబంధం ఉంది. వాళ్ళు ఆ విందులోకి వెళ్ళారు, మిగిలిన విందు బయటనే ఉండిపోయారు అన్నమాట. మనం బుద్ధిగల కన్యకలమా, బుద్ధి లేని కన్యకలమా, మనమే ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. ఎప్పుడండి, ఇప్పుడే. సో టైంలో, నాకున్న టైంలో కంపల్సరీ చేయాల్సింది ఏంటండి అంటే ఇదన్నమాట.